మనకి విద్యాబుద్ధులు నేర్పి జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి ఎంతో మహోన్నతమైనదని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా మావలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన నేరమెట్ల రాజులు పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లలిత రాజులు దంపతులను శాలువాలతో సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రాజులు తన 37 ఏళ్ల సర్వీస్ లో 14 ఏళ్లు మావల ఉన్నత పాఠశాలలోని అధ్యాపకుడిగా పనిచేసి ఎంతో మంది విద్యార్థులకు మంచి ప్రతిభ కనబర్చేలా కృషి చేయడం జరిగిందని, వారి సేవలు ఎన్నటికీ మరిచిపోలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సరోజ, మాజీ సర్పంచ్ ప్రమీల, రిటైర్ ఎంఈఓ లక్ష్మారెడ్డి, రాములు, రంజిత్ రెడ్డి, దినేష్, రాజులు, బంధువులు, కుటుంబీకులు, పాఠశాల ఉపాధ్యక్షులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మా తాతగారైన లక్ష్మారెడ్డి సార్ గారికి, అదే కాకుండా మా గురువు గారు కూడా, నేను ఎస్ఎస్సి చేసినప్పుడు లక్ష్మారెడ్డి సార్ దగ్గర నేను మ్యాథ్స్కు ట్యూషన్ వెళ్ళేవాడిని. అదే గోపాలకృష్ణ వంటి వాటిలో మాకు చదువు చెప్పినాడు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న హెచ్ఎం గారికి, ఉపాధ్యాయులకు, మరి నా ముందరున్న విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మావాల పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్గా హిందీ భాషను విద్యార్థులకు బోధించి మావాలలోని 40% అంటే మొత్తం 37 సంవత్సరాల్లో 40% అంటే 14 సంవత్సరాలు మా మావాల గ్రామానికి సేవలు అందించిన రాజుల్ సార్ గారికి పదవి విరమణ చేస్తున్న సందర్భంగా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత పూజించేది గురువుగారిని. ఎందుకంటే గురువుగారిని పూజిస్తేనే మనకు విద్యాభ్యాసాలు వస్తాయి, మనము ఎదగడానికి అవకాశం ఉంటుంది. మేము ముందు చిన్న ఉన్నప్పుడు మేము స్కూల్ పెళ్ళైతే ఉరికి వచ్చేవాళ్ళం, లేట్ అయితే మా సారు బెత్తంతో కొడతాడని భయపడేవాళ్ళం. ఇప్పుడున్న విద్యార్థులు కూడా ఎవరు కూడా భయపడట్లేదు. ఎవరికి కూడా గోల్ అన్నది ఇప్పటి నుంచి ఉంటేనే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించాలి. ఏదైనా స్కూల్లో పిల్లల్ని టీచర్స్ గురువు ఏమన్నా అన్నా కూడా సవ్యమైన మార్గంలో పెడితేనే మన పిల్లల భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. అదేవిధంగా మన రాజుల్ సార్ గారు, నేను దాదాపు 14 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా పిల్లల వెంబడినే ఉండేటివారు. నేను ఎప్పుడు వచ్చినా కూడా సారు పిల్లల వెంటనే తిరిగేవారు. సారు భావి జీవితము పిల్ల పాపలతోని, మనుమలు మనుమరాలతోని, అష్ట ఐశ్వర్యాలతోని ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. పదవీ విరమణ అనేది విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుల మధ్య, పూర్వ విద్యార్థుల మధ్యలో చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.